ఖవాబాన్ సంబంధించినటువంటి చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే మేడారం జాతర తర్వాత ఉపాధి చేసుకునేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ ఖవాబాన్ అమ్మేటువంటి వ్యాపారులు మన వ్యాపారాలు మొత్తం మందగించాయి. అయితే ఉపాధి పోతుందని కోల్పోతుంది. ఈఎంఐలు కట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పి రెండు హృదయాలు ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఒకటి షేక్ బాషా అదేవిధంగా యాసిన్ అనేటువంటి ఇద్దరు కూడా ఆత్మకూరులో నిన్న మరణించినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో మనతో అసలు కర్నూలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఖవాబాన్ ఇష్యూ పైన ఎలాంటి డిస్కషన్ జరుగుతున్న అంశం మీద మనతో మాట్లాడుతూ ఉన్నారు. సార్ చెప్పండి, ఖవాబాన్ విషయం తెలుసా మీకు? తెలుసు. ఏం తెలుసా? అదే మొన్న సంఘటన జరిగింది కదా ఒలి భాషది మన అది జాతరలో. 10 రూపాయలకి ఖవాబాన్ దొరుకుతుందంట. వాళ్ళకి అవైలబుల్ ఉంది, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. అకౌంట్ కాబట్టి వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నారు కాబట్టి 10 రూపాయలకి అమ్ముతున్నారు. ఇక్కడ మన పుల్ల బజార్లో కర్నూలులో అయితే 20 రూపాయల నుంచి స్టార్ట్. బాగుంటుంది వాళ్ళ కాడ కూడా. అంటే ఖవాబాన్లో ఏదో కలుపుతారు, పిల్లలు పుట్టరు, అది ఇది అని దీన్ని ఎట్లా నమ్మొచ్చు? అది అంతా రోమర్ అండి. ఆడ గుడి కాడ జాతర కాడ అమ్ముకున్నాడు కాబట్టి అట్లా ఆ మీడియా మిత్రుడు అతను అట్లా చేసినాడు. ఇద్దరు వ్యాపారులు కూడా మరణించారంటే తెలుసా విషయం? యాషిను భాష అనేవాళ్ళు. తెలీదు, నాకైతే తెలీదు, కానీ ఇట్లా వీడియో వైరల్ అయింది కాబట్టి తెలిసింది అతని గురించి. లోపల చూస్తే సాహెబు అతను అని ఇట్లా ఈ విషయం జరిగింది. అంటే అంటే వ్యాపారాలు మొత్తం జరగడం లేదు, బన్ను అమ్ముకునే పరిస్థితి లేదంటున్నారు. అవును అవును, అది వ్యాపారం దెబ్బ తగిలింది వాళ్ళకి. చాలా సార్లు చాలా వరకు వ్యాపారం నష్టం అయింది వాళ్ళకి. అంతే. ఏం చేస్తే బాగుంటుంది మళ్ళీ వ్యాపారం పుంజుకోవాలంటే? మళ్ళీ సాగుతుంది, వాళ్ళు చేస్తారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట వాళ్ళు. మళ్ళీ చేస్తారు, మళ్ళీ కంటిన్యూస్గా చేస్తారు. అదే అప్పులు కట్టలేక ఇద్దరు కూడా చనిపోయారంట. అవును, చాలా పేద కుటుంబం వాళ్ళది అని తెలిసింది. మరికొంతమందితో మాట్లాడదాం, ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాము. అసలు ఖవాబాన్ ఇష్యూ దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చ సాగినటువంటి అంశం ఉంది. అయితే మనతో మాట్లాడుకుందాం చిరు వ్యాపారం. పెద్ద చెప్పండి, ఖవాబాన్ విషయం తెలుసా మీకు? జీకే బాగుంటాయి. మేడారం జాతరలో ఖవాబాన్ విషయం జరిగింది కదా, కాంట్రవర్సీ. అది విన్నారా వివాదం? లేదు లేదు లేదా? లేదు. తెలియదా? తెలియదు. ఎక్కడ చూడలేదు అది? చూసేదే. అవే జీకే అయితే బాగుంటాయి. జీతే కావాలి. మరికొంతమందితో మాట్లాడతా ఏమనుకుంటుంది. బాయ్, ఖవాబాన్ का किस्सा मालूम क्या है आपका? పతా బోలో. మేడారం జాతరలో ఖవాబాన్ విషయం జరిగింది కదా, తెలుసా విషయం? తెలుసు. ఏం జరిగింది? ఓ మీడియా వాళ్ళు వచ్చి ఆడ ఓ బీదవానికి బతుకు తీరుకు వచ్చిన వ్యక్తికి వచ్చి ఆ వ్యక్తికి చాలా క్వశ్చన్ మీద పర్సలు అడిగి చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ వ్యక్తి ఓ బీదవాన్ని బతుకుతుంటే ఈ విధంగా క్వశ్చన్ మీద ప్రశ్నలు అడిగి ఆ మనిషికి చాలా పరిశాన్ చేశాడు. ప్రతి బీదవాడు జీవితం పొట్ట పొద్దుమూలు కష్టపడుతున్నాడు తన జీవితం గడపడం కోసం. అటువంటి వాళ్ళపైన ఇట్లా మీడియా వాళ్ళు ఇట్లా దౌర్జన్యం చేయడం, ఇట్లా మీడియా వాళ్ళు వచ్చి చాలా సతాయడం చాలా మంచిది కాదు. ఇది 20 రోజుల నుంచి వ్యాపారం లేక వ్యాపారం చేసుకుని ఇద్దరు కూడా చనిపోయారు, భాష యాసిన్. ఆ విషయం తెలుసా? తెలిసా. భాష చనిపోయిన హార్ట్ అటాక్. ఈ ఇబ్బంది వల్ల ఎట్లా జీవితం గడపాలా, ఎట్లా ఇంటి సంసారం నడపాలి, ఈ టెన్షన్తో ఆ వ్యక్తి చనిపోయినాడు. కాబట్టి దీనికి గవర్నమెంట్ సహకరించి కొద్దిగా సాయం చేస్తే బాగుంటుంది. వాళ్ళ ఇంటికి చనిపోయిన వాళ్ళకి కొద్దిగా సహకరిస్తే బాగుంటుంది. చాలా మన హిందూ భాయిలు కానీ చాలా సహకరిస్తున్నారు, చాలా ఫాలో అవుతున్నారు వాళ్ళు కానీ. చాలా సహకరిస్తే బాగుంటుంది. మనతో మరికొంతమంది వ్యాపారస్తులతో ఇక్కడ స్థానికులతో కొంతమందితో మాట్లాడదాం, ఏమనుకుంటారు. ఈ మేడారం ఖవాబాన్ విషయం తెలుసా మీకు? మేడారంలో జరిగిన ఖవాబాన్ విషయం తెలుసా? తెలియదన్న మనకి. తెలియదా? ఆ ఖవాబాన్ 10 రూపాయలకి అమ్ముతున్నారంట. దాంట్లో ఏదో జిహాద్ ఫుడ్ అంటారా, తెలుసా విషయం? అది కవన్ 10 రూపాయలకి అయితే ఎవరైనా అమ్ముతారు. ఏదో చిన్న పిల్లలు తిన్నారని అమ్ముతారు, మంచిగా ఉంటుంది. అది కూడా ఏం దాని గురించి ఏం పరం లేదు. అది తినొచ్చి ఏం కాదు. అదే వ్యాపారాలు లేక ఇద్దరు చనిపోయారంట ఆత్మకూరులో, విషయం తెలుసా? అది కూడా తెలియదు మనకి. అది వ్యాపారం చదివిన విషయం వేరే ఉంటాయి, కానీ కవర్ నుంచి విషయం తప్పు. అది ఆలోచన తప్పు ఆలోచన. అది కవర్ నుంచి అది వ్యాపారాలు బాగా జరగాలంటే ఏం చేయాలి? క్యాబ్ బాగా చేయాలంటే మనం సరుకు మంచిగా పెట్టాలి, క్వాలిటీ మంచిగా ఉంటుంది, బాగా వ్యాపారం ఉంటుంది. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి పెద్ద, విన్నారా ఖవాబాన్ విషయం? విన్నారా మీరు ఎప్పుడైనా? ఏం తెలుసు మీకు? ఖవాబాన్ అన్న అమ్ముతా 10 రూపాయలే అన్న, 20 రూపాయలు ఖవాబాన్ ఇక్కడ పుల్ల బజార్. ఆత్మకూరు వెలుగోడు వాళ్ళు 10 రూపాయలకి అమ్ముతున్నారు. ఆటోలో అమ్ముతారు, ఆటోలో. అంతేనా? ఎప్పుడో తిన్నారా? తినాలా ఆటోలో? ఇక్కడ జీకిలో తిన్నా, జీకిలో. అంతేనా? ఖవాబాన్ అమ్మే వ్యాపారాలు పడిపోయినాయి, వాళ్ళకు ఉపాధి పోయింది, కూలిపోయే పరిస్థితి లేదంటారు. అంతేనా?
ఏం లేదన్నా, ఏం లేదన్నా. కవబను వివాదం తెలుసా మీకు? తెలుసు సార్. ఏమన్నారు? మేము కూలీకి వ్యాపారం చేస్తాం ఆ, అట్లా. అట్లా. అంతే. ఆ. ఏదో ఇప్పుడు కవబను అది జరిగిన తర్వాత వ్యాపారాలు లేవని మొత్తం ఎక్కడ వాళ్ళకి బయటికి వెళ్ళినా కూడా వెళ్ళి అమ్ముకునే పరిస్థితి లేదంటున్నారు కదా. మామూలే వ్యాపారం ఇంకా వస్తుంటాయి పోతుంటాయి అట్లా. ఆ. అంతే. తెలుసా ఈ ఒక ఇద్దరు చనిపోయారంట వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పి. అవును విన్నారా? సార్, అవును సార్. ఏం తెలుసు అంటే ఏమన్నా విన్నారా వాళ్ళ గురించి? విన్నారు. ఏం విన్నారు? కడుపు ఉంది, కూలీ పడితే చాలంటున్నాం. ఎట్లా చేస్తే కూడా తర్వాత ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దాము. అసలు కవాబాన్ వ్యాపారం ఎప్పుడైతే మేడారం జాతర తర్వాత మందగించేటటువంటి పరిస్థితి ఉంది, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సామాన్యుడు 10 రూపాయలకే కవాబాన్ అమ్మడం పైన మేడారం జాతరలో జరిగినటువంటి ఇష్యూ పైన పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు బరువెక్కినటువంటి హృదయాలతో మరి మరణించినటువంటి ఘటన ఉంది. మనతో మాట్లాడడానికి కొంతమంది నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కవాబాన్ విషయం తెలుసా మీకు? తెలుసండి కోబాన్ గురించి. అదే మేడారం జాతరకు సంబంధించి అక్కడ కోబాన్ అమ్మడానికి వాళ్ళకు ఎక్స్పైరీ డేట్ లేదని, లేకపోతే తక్కువ రేటుకి ఎట్లా అమ్ముతారో దాంట్లో ఏదో కల్తీ కమ్ముతున్నారు మీరు అని చెప్పేసి ఆ రకంగా మానసికంగా వేధించడం వల్ల ఆ రకంగా వ్యాపారం జరగడం లేదు. ఇప్పటి వరకు ఎటువంటి వ్యాపారం మాకు జరగకపోవడం వల్లనే ఈరోజు తిండి తిప్పలు ఆ రకంగా మానేస్తే మానసిక వ్యవస్థ ఆ రకంగా ప్రాణం తీసిపోయినారని చెప్పేసి వార్త కూడా చదివాను. అంటే ఈ ఆవేదనతో ఒక ఇద్దరు మరణించారనే విషయం తెలుసా? జస్ట్ నేను పేపర్ ఇప్పుడు చూసాను, సోషల్ మీడియాలో ఆ రకంగా చూసినప్పుడు తెలిసింది. నేను ఒక్కడే అనుకున్నాను షేక్ బాషా అని చెప్పేసి నేను చనిపోయాను తెలుసు, కానీ ఇప్పుడు యాసిన్ కూడా చనిపోయాడని చెప్పేసి ఇప్పుడే తెలిసింది. కానీ చాలా బాధాకరం, ఒక చిన్న వ్యాపారస్తులను ఆ రకంగా వేధింపులు చేయించి ఆ రకంగా బ్రతికే వాళ్ళకు ఈరోజు కల్తీ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు రామ్దేవ్ బాబా దాంట్లో అనేక రకాల కల్తీలు ఉన్నాయని చెప్పేసి కల్తీ సంబంధించిన విజిలెన్స్ వాళ్ళే ఆ రకంగా బయటపెట్టి ఇప్పుడు దానిపైన ఎటువంటి చర్యలు, చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్న సందర్భాలు కూడా అక్కడ కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి ఛానల్స్ వాళ్ళు పోయి ఆ రకంగా అడిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లా వేధించడం వల్లనే ఆ రకంగా ఆయన ఆత్మహత్య చేసుకున్న గుండెపోటుతో ఆ రకంగా చనిపోవడం అనేది జరిగిందని చెప్పి సోషల్ మీడియా చూడడం జరిగింది. మీకు తెలుసా విషయం, ఈ కోబన్ విషయం? క్యా చల్ రहा? మాలూమ్ సునే కబ్ నేను కవాబన్ ఒలి విషయం తెలుసా మీకు? లేదు లేదు ఏం తెలియదు. విన్నారా? కవాబన్ 10 రూపాయలకంట, అందులో హలాల్ ఉందంట, లేకపోతే ఈ విషయం విన్నారా? అవును. మనతో మాట్లాడి సార్ చెప్పండి, కవాబన్ విషయం తెలుసా మీకు? కోవన్ మేడారంలో జరిగింది ఇన్సిడెంట్ వరకు అది అందరి పూర్తి ఖండిస్తున్నాం. కాకపోతే ఇది ఒక ఎత్తుగడ మాదిరిగా నార్త్ నుంచి ఇక్కడ దిగుమతి అయిన ఇది అనవాయితీ. ఆమె యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అడగడము, నువ్వు ఎంత అడుగుతున్నావు, నువ్వు ఏమైనా కలుపుతున్నావు, దానికి ఇది చేసుకోవడానికి ఆయన తిని కూడా చూపించినాడు. కాకపోతే మీరు ఏమైనా ఉంటే అది ల్యాబ్ టెస్టింగ్ పంపాలా, దాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి చేసి ఏమైనా ఉంటే కేసు బుక్ చేయాలా. కానీ ఇది నువ్వు ఎవరు, నీ ఆధార్ కార్డు ఏమి అంటే పోలీసుల వరకు అడగొచ్చు, నువ్వు అడిగేది ఏమి అర్థం కాలేదు. వాళ్ళు చెప్తున్నాను, నేను ఊరు ఫలానా ఇది అని చెప్తున్నాను. ఇప్పుడు కర్నూలు వరకు చెప్తున్నాను. కర్నూలులో నిన్నటప్పుడు మేము చిన్నప్పటి నుంచి కవాబాన్లు రోడ్ల మీద తిన్నాము, పెద్ద పెద్ద అంగళ్ళలో కూడా కవాబాన్ ఇచ్చి కోసి ఇవ్వడం కూడా జరిగింది. అది మేము ఇది లేదు కదా, చిన్నప్పటి నుంచి మేము కనీసం అంటే 40-50 సంవత్సరాలు తిన్నాము ఇక్కడ కర్నూలులో ఉండి. అది ఒక ఇది మూర్ఖత్వపు ఆలోచన, కానీ ఏదో వాంటెడ్లీ ముస్లింలు హిందువులకు చేసే ఇదే పరిస్థితి కనపడుతుంది. కానీ ఇది ఏదో వేరే వాళ్ళందరి మీద ఇది అభిమానం ఉండి ప్రేమ ఉండి వాళ్ళు ఏమైతే పిల్లలు పుట్టరు అది ఇది అనేది మాత్రం అది మూర్ఖత్వపు ఆలోచన. మేము మాత్రం దీన్ని ఖండిస్తున్నాము. ఇదే సందర్భంగా ఈ ఒక మినిస్టరు అది ఇది ఖండించడం కాదు, వాళ్ళ మీద కేసు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకొని వాని మీద పూర్తి చేయాల, భవిష్యత్తులో ఇట్లా జరగకుండా చేయాలని చెప్పి మేము. అంటే మనం చూసాము, ఈ వ్యాపారాలు జరగడం లేదు, 15 రోజుల నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, అమ్ముకుందామంటే భయం ఇస్తుంది అని చెప్పి ఒక ఇద్దరు కాలం అయిపోయారు. తెలుసా విషయం? తెలుసు అంటే మాకు ఈరోజే తెలిసింది. కాకపోతే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు భవిష్యత్ ఏమి, వాళ్ళకు కూడు అదే మందిగా సంవత్సరాల తరబడి వాళ్ళు అనవాయితీగా వంశపారంపరంగా అమ్మే వాళ్ళు ఈరోజు స్టాప్ చేస్తే వాళ్ళ గతి ఏం కావాలి? ఏమైనా ఆలోచించినారా వాళ్ళు? ఇది కాదు, వాళ్ళకు హిందుత్వవాదులు అంటే హిందూ అని హిందూ మొత్తం మీద నేను చెప్పను, హిందుత్వవాది ఈ బీజేపీకి ఇది ఉన్న వాళ్ళే ఇది ప్లానింగ్గా చేస్తున్నారు. వాళ్ళకు ఇంకా
ఈ చనిపోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఆనందం ఉంటుంది కానీ ఇది కాదు. కాకపోతే చనిపోయిన వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలా, ప్రభుత్వము వాళ్ళ మీద కేసు పెట్టాలా, భవిష్యత్తులో ఎవరు చేయకుండా ఇమీడియట్గా ఒక్కొక్కరికి 5-5 లక్షలు ఇవ్వాలా. ఇప్పుడు ఈరోజు మొత్తం ఫ్యామిలీ 20-25 మంది కూడిన ఫ్యామిలీ ఇదే పని మీద ఎక్కడ తిరునాళ్ళు చేసినా కానీ పోవడం అది ఇది చేస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? తిరునాళ్ళు కూడా అంత ఇది మంచిదేనా, అదేనా, హైదరాబాద్ జరిగిందేనా అని అడిగితే వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళు? అందుకోసము వాళ్ళకు ఒక ఈ కాన్ఫిడెన్స్ కలిగించాలా, కేసులు పెట్టాలా, ప్రచారం కూడా ఇది ఏం లేదు, దీని గురించి ఏం లేదు, ఇది ఊరికి బోగస్ వార్త అని చెప్పి మనం ప్రభుత్వం వైపు నుంచి కూడా చేయాలా. మా వైపు నుంచి కూడా మేము ఇస్తున్నాము స్టేట్మెంట్. మీరు చెప్పండి, తెలుసా ఈ కోబన్ విషయం? మీకు తెలుసా, విన్నారా? విన్నానండి. ఏం తెలుసు మీకు? కవబండి నుంచి వాళ్ళు కవబండి నుంచి ఇక్కడ వాళ్ళు మిక్స్ చేస్తారు, అది చేస్తారు. వాంటలీగా దే ఆర్ డూయింగ్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్. దే ఆర్ క్రియేటింగ్ వాంటలీ దే ఆర్ క్రియేటింగ్ కమ్యూనల్ టెన్షన్స్. దే ఆర్ క్రియేటింగ్ కమ్యూనల్ టెన్షన్స్. దే మస్ట్ హ్యావ్ టు టేక్ యాక్షన్ అగైన్స్ దిస్ ఫెలో. ఎవరో బీదోడు బతకూడదు. ఎందుకు బతకూడదు? ఏమైనా చేస్తుంది కదా. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరం చెప్తున్నాడు అన్న. ఇప్పుడేం కొత్త అన్నా, ఇప్పుడే వచ్చిందా? ఆ నిజాలు ఏం పోయి నిజాలు తింటారు కదా. నేను కూడా కదా, ఇప్పుడు కూడా కర్నూలు కూడా ఎక్కడ చూస్తే అక్కడ కబాబాన్ అమ్ముతున్నారు. ఇప్పుడు కూడా ఈవెన్ అమ్ముతున్నారు. పల్లెటూరు నుంచి వచ్చి కబాబాన్ అమ్ముతున్నారు, కబాబ్ అమ్ముతున్నారు. ఇది కావాల్సిన వాంటలీ ప్రాబ్లం కమ్యూనల్. ప్రతి దానికి ఫంక్షన్ జరుగుతుంది. ముస్లిమ్స్ ఉరుసులు జరుగుతుంది, హిందూస్ వస్తారు, ఇది జాతరలో ముస్లిమ్స్ వస్తారు, అందరూ వస్తారు. వ్యాపారం అది. రక్తం కోస్తే బ్లడ్ వానికి వేరే మనకి వేరే ఉంటుంది. అన్ని బ్లడ్. దే ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్. బీజేపీ వాంటలీ దే ఆర్ క్రియేటింగ్. యూ మస్ట్ హ్యావ్ టు టేక్ అగ్నెస్ట్ యాక్షన్ దట్ ఫెలో. పోనీ ఇద్దరు కాలం అయిపోయారన్న విషయం తెలుసా? ఇద్దరు వ్యాపారం జరగడం లేదని, కుటుంబం గడవడం లేదని ఇద్దరు చనిపోయారు విషయం తెలుసా అంటున్నా. అది నాకు తెలియదు, సారీ, నాకు తెలుసా, అది తెలియదు నాకు. మొత్తం ఇది మాత్రం ఇన్సిడెంట్ విన్నాను. ఈవెన్ లోకేష్ కూడా నేను వస్తాను, కలుస్తాను, నేను కూడా ఐ వాంట్ టు ఈట్ కబాబ్ అని చెప్పినాడు. హామీ ఇచ్చినాడు అని కూడా. దట్ థింగ్ ఐ నో. ఈవెన్ మీరేమిన్నారు కోబన్ గురించి? కవాబన్ జాతరలో జరిగిన సంఘటన తర్వాత వెలుగులో నివసిస్తున్న వాళ్ళు వాళ్ళ ముత్తాతల నుంచి చేస్తున్న పని ఇది. ఏమి కొత్తగా తీసుకురావట్లేదు. ఈ భారతదేశం అంటే ఐకమత్యంగా ఉండే దేశము. ముస్లింలు అందరూ కలిసి కొంతమంది మతపిచ్చి ఉన్న వాళ్ళు ఇలాంటి సంఘటనలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు దానివల్ల ఇద్దరు చనిపోయినారు. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వాళ్ళ కుటుంబానికి ఎవరు తీసుకుంటారు బాధ్యత? కుటుంబానికి బాధ్యత తీసుకోవాలంటే ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. కుటుంబంలో ఒక మనిషికి ఉద్యోగం ఇవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, స్థలం ఇచ్చి ఆదుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలి. ఇక్కడ చూసిన కవోబన్ బండ్లు కనిపించేవి, కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఉంది. 15 రోజుల నుంచి వ్యాపారాలు లేవు అని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి కొంతమందితో మాట్లాడదాం. పెద్ద కవోబన్ను వివాదం మీకు తెలుసా? 10 రూపాయలకే కవోబన్ను మేడారం జాతర జరిగిన విషయం తెలుసా మీకు? తెలుసు. ఏం విన్నారంటే దాని గురించి? అదే కల్తీ ఉంది అన్నట్లే మాట్లాడినారు. అది జరిగిన తర్వాత వ్యాపారాలు పడిపోయాయి, ఎక్కడ జరగడం లేదని ఒక ఇద్దరు చనిపోయారన్న విషయం తెలుసా? విన్నారా? ఇక్కడ అదే వినలేదు, అదే వినలేదు, తెలియదు. 10 రూపాయలకి కవోబన్ అమ్మొచ్చా? యాక్చువల్ అంటే గిట్టుబాటు కాదు వాళ్ళకి, ఎట్లా అమ్ముతారో మనకు తెలియదు అది. ఎందుకంటే బండి 4-5 రూపాయలు అమ్ముతున్నారు. ఏమంటే ఇంకా వాళ్ళు తయారు చేయబట్టి ఉండొచ్చు, మనకి దాని గురించి ఐడియా లేదు మనకి. ఈ వివాదాన్ని మొత్తం ఎట్లా చూడాలంటారు? ఈ కాంట్రవర్సీ అంతా ప్రతిదీ రాజకీయం అయిపోయింది. ఇప్పుడు మేము ఏం చెప్పడానికి రాదు అట్లా దాని గురించి. మరి కవోబన్ను 10 రూపాయలకే ఇస్తున్నారు. వాళ్ళకి దాంతో కూలీ, డైలీ కూలీ నడుస్తుంది. అయితే ఇప్పుడు కూలీ పోయిందనే బాధపడుతున్నారు. ఎలా చూడాలంటారు? దాని గురించి మనకేం అంత కరెక్ట్ ఐడియా లేదు. మనం ఐడియా లేని దాని గురించి మనం ఎట్లా మాట్లాడతాం మనము? వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వ్యాపారం చేస్తే రూపాయి మిగిలాలని ఆలోచిస్తారు. నష్టానికేం ఎవరు చేయరు. వాళ్ళే దాంట్లో కామెంట్ కూడా బొంబాయిరావు ఏమో కలుపుతున్నాం అన్నట్టు కూడా ఏమో చెప్పినారు వాళ్ళు. అంటే అట్లా కూడా గిట్టుబాటు కావచ్చు. దాని గురించి మనం ఏమో అన్నికి రాదు అట్లా, అంతే. ఈ వివాదం ఇలాంటి వివాదాలు జరిగినప్పుడు ఎలా చూడాలంటారు? ఎట్లా చూస్తామబ్బా దాన్ని మనం? వివాదాలు ఎట్లా చూడాలి? ఇప్పుడు ప్రతిదీ చిన్న దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. పెద్దగా చేసుకోకుండా దాన్ని సామరస్యంగా మసంగా చూసుకుంటే బాగుంటుంది. రాజకీయం చేసుకుంటే కూర్చుంటే ఎవరు బాగుపడలేదు ఉండదు అది. రాజకీయంగా వాళ్ళని గబ్బు లేపాలి, మనం గబ్బు లేపాలి వాళ్ళు అనుకుంటే కష్టం అవుతుంది అట్లా. వ్యాపారాల్లో రాజకీయాలు ఎప్పుడైనా చూసారా?
వ్యాపారం అదే చెప్తున్నాను, ఉండకుండా ఉంటే మేము అందరం బాగుంటాం. మనం వ్యాపారం రాజకీయాలు ఎంటర్ అయినట్టు మనము ఇప్పుడు మా కస్టమర్ అందరూ వస్తుంటారు మన కాడికి, మనం అట్లా అనుకునేకి రాదు కదా, అంతే కదా. మరి కొంతమంది మాట్లాడితే ఇవాళ ఒకసారి చూద్దాం. పెద్ద కోవబన్ను వివాదం తెలుసా మీకు, విన్నారా? ఏం వినలేం చోరికి. ఆ. ఏదో టీవీల్లో ఫేస్బుక్లో సోషల్ పెద్దగా వస్తుంది కదా. వస్తే మామూలుగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం చేస్తుంటారు, ఆ. అంతే. ఇంకేముంటుంది ఇంకా, అంతేనా? అంతే. ఇంకా అంతకన్నా ఏం లేదు. ఏదో 10 రూపాయలకే కోవబన్ను అమ్ముతున్నటువంటి వ్యాపారులు ఇద్దరికి చనిపోయారు నిన్న, ఇబ్బందులు వచ్చాయని. ఇంకా ఏముంది, ఏం కల్పించాలో మనకేం తెలియదు, వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా తిని చనిపోయినారంటే ఇంక చెప్పలేము దానికి, అంతే. ఇంకేం మళ్ళీ ఏదైనా కల్తీ ఉందంటే కనుక్కునేకి ఉండే కదా, టెస్టింగ్ ఉండే కదా, టెస్టింగ్ చేస్తే బయట పడుతుంది కదా, దానికి ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వాళ్ళంతా చెప్పినప్పుడు గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకొని దాన్ని టెస్ట్ చేయడం అనేది చేయొచ్చు కదా, చేస్తే బయట పడుతుంది ఏమైనా ఉందా లేదా అనేది. మరి ఎందుకోసమని ప్రభుత్వాలు కానీ లేకపోతే పోయిన మీడియా కానీ ఏమైనా టెస్ట్ ఇప్పుడు చనిపోయినారంటే తీసుకొని శాంపిల్ టెస్ట్ చేసి ఏమైనా చేయొచ్చు కదా దానికి, అది టెస్ట్ చేస్తే బయట పడుతుంది కరెక్ట్గా విషయం. అంతే. మనము మీరు అందరిని అడగడం కంటే కూడా మీరు గవర్నమెంట్ సంబంధించిన అడిగితే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, మీకు తెలుస్తుంది. పబ్లిక్లో అంటే ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడతారు. ఇప్పుడు నేను ఒక టైం మాట్లాడితే, ఆయన ఒక టైం మాట్లాడతారు, మీరు ఒక రకంగా మాట్లాడతారు. మీకు ఎవరు ఫేవర్ ఉంటే వాళ్ళు ఫేవర్ మాట్లాడతారు. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే కరెక్ట్గా దానికి తెలుస్తుంది మీకు. ఇప్పుడు దాని టెస్ట్ ఏమి, దాంట్లో కరెక్ట్ లోతుపాటు దాంట్లో ఏమైనా ఉన్నాయా, మిక్సింగ్ ఉందా ఏమైనా తెలుస్తుంది. దాని ప్రక్క పోతే కరెక్ట్ తెలిసిపోతే వాడు ఎవరన్నా ఏమైనా షాంపిల్ మనకు చెప్పకుండా షాంపిల్ తీసుకోవాలి, అది చూసుకోవాలి, అంతే. బయట పడుతుంది, అంతే. అంతే కదా. కొత్తగా చూసుకుంటే మిశ్రమ స్పందన వస్తుంది. కోవబన్ను వ్యాపారాలకు సంబంధించినటువంటి దీని మీద చనిపోవడం అనేటువంటి బాధాకరమైన అంశం. వ్యాపారాలు పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాపారాల్లో రాజకీయాలు రావడం అనేటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. సో తప్పనిసరిగా ఈ చిరు వ్యాపారులతో పాటు కోవబన్ను వ్యాపారం కూడా పుంజుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి, ఆ కుటుంబాలకు సానుభూతి తెలియజేసేటువంటి పరిస్థితి. ఇది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. విడజల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.